దేశం కాని దేశం, అర్థం కాని భాష, కార్లు, బిల్డింగులు అంతా ఒకటే హడావుడి. ఇక్కడ అన్నీ ఉన్నాయి, లేనిదల్లా ఒక్కటే చరిత్ర. క్రిస్టఫర్ కొలంబస్ అమెరికా ఖండాన్ని కనుక్కుని 500 ఏళ్లు అయ్యింది. ఈ దేశం ఏర్పడి 240 ఏళ్లు దాటింది. అంతకు ముందు ఇక్కడ ఏముంది అని ఎంత వెతికినా ఏమీ కనపడదు. లేనిదాన్ని తెచ్చి పెట్టుకోలేము, డబ్బులున్నా కొనుక్కోలేము. అదే చరిత్ర. నేను ఈ దేశం చాలాసార్లు వస్తుంటాను. అందుకు కారణం వీళ్ళు. ఇక్కడే పుట్టారు, ఇక్కడే పెరుగుతారు. ఇదే వీళ్ల జీవితం, ఇదే వీళ్ల ప్రపంచం. రేపు పెద్దయ్యాక మన గురించి, మన చరిత్ర గురించి వీళ్ళకేమైనా తెలుస్తుందా? మా తాత ముత్తాతలు భారతదేశంలో ఉండేవాళ్ళు అన్న ఒక ముక్క తప్ప మన గురించి వీళ్ళకి ఏమీ తెలియదేమో. మనం ఉండగానే 4 ముక్కలు వీళ్ళకి చెప్పాలి అని అనిపించింది. చరిత్ర చెబుతాను అంటే బుర్ర తినేస్తాడేమో అని భయపడకండి. సరదాగా ఉండే అంశాలే చెప్తాను. ఏదైనా మంచి ప్రోగ్రాం వస్తుంటే ఏం చేస్తారు? చిప్స్, పాప్కార్న్ లాంటివి తింటూ ఎంజాయ్ చేస్తారు కదా. అవన్నీ తిని మీ ఆరోగ్యం చెడగొట్టుకోవద్దు. వాటికంటే మేలైన తెలుగు వంటకాలు ఉన్నాయి. కారపూస, చేగోడీలు అలాంటివి పక్కన పెట్టుకుని చూడండి. మీ తాత ముత్తాతల కబుర్లు, విశేషాలు అన్నీ చూపిస్తాను. చూసి ఆనందించండి. ఇది మా భారతదేశం. ఇదొక మహావృక్షం. ఎన్నో కొమ్మలు, పచ్చటి ఆకులతో అందరికీ నీడనిస్తోంది. హిందీ, బెంగాలీ, మరాఠీ, గుజరాతీ, తమిళం లాంటి ఎన్నో భాషలు, సంస్కృతులు కలిసి ఈ వృక్షం విస్తరించింది. ఈ భారతదేశంలో తెలుగు మాట్లాడే ప్రాంతాన్ని త్రిలింగ దేశమని, ఆ ప్రజల్ని ఆంధ్రులు అని అనేవారు. భారతదేశం అనగానే గుర్తుకొచ్చేవి రామాయణం, మహాభారతం. ఇవి మన ఇతిహాసాలు. 5000 ఏళ్ల క్రితం వీటిని రచించారు. మహాభారతంలో పాండవులకు, కౌరవులకు మధ్య కురుక్షేత్ర యుద్ధం జరిగింది. ఆ యుద్ధంలో ఆంధ్రులు కౌరవుల పక్షాన పోరాడారు అని పురాణాల్లో ఉంది. ప్రాచీన కాలంలో ఆంధ్ర, తెలంగాణ అన్న విభజన లేదు కనుక ఇది ఒక ప్రాంత చరిత్ర కాదు, తెలుగువారి అందరి చరిత్ర. భారతదేశాన్ని పాలించిన రాజులందరిలో గొప్పవాడు చక్రవర్తి అశోకుడు. అశోక స్తంభం మీద ఉండే ఈ 4 సింహాలు నేడు భారతదేశ చిహ్నంగా ఉన్నాయి. అశోక చక్రాన్ని మా జాతీయ జెండాలో పెట్టుకున్నాం. అశోకుడి సామ్రాజ్యం భారత ఖండమంతా వ్యాపించింది. కాని మారుమూల ఉన్న కళింగ రాజ్యం మాత్రం అశోకుడికి లొంగలేదు. కళింగ రాజ్యం నేటి ఒరిస్సా, ఉత్తర ఆంధ్ర ప్రాంతాలలో ఉండేది. తలవంచని కళింగుల్ని అణిచివేయాలి అని దండయాత్రకు వెళ్లాడు అశోకుడు. ఆ కళింగ యుద్ధం ఇక్కడ దయానది ఒడ్డున జరిగింది. ఆ యుద్ధం అశోకుడి జీవితాన్నే మార్చివేసింది. భీకరమైన ఆ యుద్ధంలో 1,00,000 మందికి పైగా చనిపోయారు. మరణించిన సైనికుల రక్తంతో ఈ నీరు ఎర్రగా మారింది. శ్మశానంగా మారిన రణభూమిని చూసి అశోకుడు చలించిపోయాడు. హింసను వీడి బౌద్ధమతాన్ని స్వీకరించాడు. అహింసా ధర్మాన్ని ప్రపంచమంతా వ్యాప్తి చేశాడు. అలా అశోకుడి పాలనలో ఆంధ్రదేశమంతా బౌద్ధమతం వ్యాప్తి చెందింది. ఆంధ్రులు బౌద్ధమతాన్ని ఆదరిస్తున్నారు అని అశోకుడి 13వ శాసనంలో ఉంది. ఆంధ్రప్రదేశ్లోని అనేక ప్రాంతాలలో బౌద్ధ ఆరామాల అవశేషాలు దొరికాయి. వీటిలో అమరావతి ప్రపంచ ప్రసిద్ధి చెందింది. గుంటూరు జిల్లాలో కృష్ణానదీ తీరంలో ఉన్న అమరావతికి ఎంతో చరిత్ర ఉంది. ప్రాచీన కాలంలో ఈ ఊరికి అమరేశ్వరం, ఆంధ్రనగరి అన్న పేర్లుండేవి. బౌద్ధులకి, హిందువులకి ఇరువురికి ఇది పుణ్యక్షేత్రం. ఇక్కడ ప్రాచీన బౌద్ధ స్తూపం, మ్యూజియంలు ఉన్నాయి. దలైలామా 2006లో కాలచక్ర యజ్ఞం ఇక్కడ నిర్వహించారు. అమరావతిని చూస్తే దీనికి ఎంత పేరుందా, ఇదంతా నిజమేనా అని అనిపిస్తుంది. భారతదేశంలో ప్రత్యేకించి ఆంధ్రులలో ఒక వింత సాంప్రదాయం ఉంది. అదేంటంటే మా గొప్ప మాకు తెలియదు. ఎవరైనా బయట వాళ్ళు వచ్చి ఇది ఎంత గొప్పది
అని చెప్తేనే దాన్ని గుర్తిస్తాం. అందుకే అమరావతి గొప్పదనం తెలియాలి అంటే మనం లండన్ వెళ్ళాలి. ఇది బ్రిటిష్ మ్యూజియం. బ్రిటన్ అగ్రరాజ్యంగా ఉన్నప్పుడు ప్రపంచంలోని కళాఖండాలన్నీ సేకరించి ఇక్కడ భద్రపరిచారు. ఈ మ్యూజియంలో ఇది ఆసియా విభాగం. ఇండియా, చైనా, జపాన్, కొరియా ఇలా వివిధ దేశాల శిల్పాలు ఇక్కడ ఉన్నాయి. అయితే మొత్తం ఆసియా విభాగంలో ఒక్క అమరావతి శిల్పాలకే ప్రత్యేకమైన గ్యాలరీ ఉంది. ఈ గ్యాలరీ నిర్మాణానికి జపాన్ పత్రిక అసాహి షింబు సహాయం చేసింది. ఏమిటి శిల్పాల ప్రత్యేకత? ఎందుకు వీటి కోసం ఇన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నారు? అది చూడండి. ఆసియాలోనే అత్యంత ప్రాచీనమైనవి అమరావతి శిల్పాలు. అశోకుడి కాలంలో ఈ బౌద్ధ స్తూపాన్ని నిర్మించారు. ఈ శిల్పాలన్నీ ఉన్న స్తూపాన్ని మహాచైత్యం అని పిలిచేవారు. ఈ స్తూపానికి 4 వైపులా పెద్ద ద్వారాలు ఉండేవి. ఈ స్తూపం చుట్టూ ప్రదక్షిణ చేయటానికి మార్గం ఉంది. ఈ స్తూపం చుట్టూ చెక్కిన శిల్పాలు బుద్ధుని జీవిత చరిత్రని, జాతక కథలని తెలుపుతాయి. క్రీస్తు పూర్వం 200 ఏళ్ల నాటి శిల్ప కళా సంపద ఇది. ప్రపంచంలోనే అత్యంత ప్రాచీనమైన గ్రీకు శిల్పాలతో పోల్చతగ్గవి అని చరిత్రకారులు చెబుతున్నారు. అమరావతి, మధుర, గాంధార ఇవి 3 భారతదేశంలో ప్రధాన శిల్ప కళా రీతులు. ఈ అమరావతి శైలికి భారత చరిత్రలో ఒక ప్రత్యేక స్థానం ఉంది. మన దేశంలోనే కాకుండా శ్రీలంక, ఆగ్నేయ ఆసియా దేశాలలో అనేక చోట్ల ఈ అమరావతి శైలి కనపడుతుంది. 14వ శతాబ్దం వరకు అమరావతి స్తూపం బౌద్ధ పుణ్యక్షేత్రంగా వర్ధిల్లింది. తర్వాత ఈ శిల్పాలన్నీ శిథిలాలుగా మారాయి, కాలగర్భంలో కలిసిపోయాయి, మట్టిపాలు అయ్యాయి. మిగిలిన కొద్ది శిల్పాలు వెలకట్టలేనివి. అమూల్యమైన అమరావతి శిల్పాలు వాతావరణంలో మార్పుల వల్ల చెడిపోతున్నాయి. అందుకని గాలిలోని తేమను నియంత్రిస్తూ ఈ ప్రత్యేకమైన గ్యాలరీని నిర్మించారు. అద్భుతంగా ఉన్న ఈ శిల్పాలను చూస్తూ కళ్ళప్పగించి ఉండిపోయాను. ఒక మంచి పుస్తకం చదివితే ఆ కథ మనకి గుర్తుండిపోతుంది. ఒక మంచి సినిమా చూస్తే ఆ దృశ్యాలు మళ్ళీ మళ్ళీ కళ్ళ ముందు కదులుతాయి. కానీ ఈ సజీవ శిల్పాలను చూస్తే అంతకు మించిన అనుభూతి కలుగుతుంది. ఈ స్తూపం చుట్టూ ప్రదక్షిణ చేసే ప్రజలకి బుద్ధుడి జీవితం అంతా కళ్ళకి కట్టినట్టు చూపించారు. సామాన్య ప్రజలకి, చదువులేని పామరులకి అర్థమయ్యే రీతిలో బుద్ధుని జీవిత చరిత్రని ఒక దృశ్య కావ్యంలా చెక్కారు. ప్రాచీన కాలంలో ఆ ఆలోచన రావటం, దాన్ని అంత అందంగా అమలు చేయటం ఆశ్చర్యం వేస్తుంది. ఒక శిలని శిల్పంగా మార్చటం ఈ రోజు కూడా ఎంతో కష్టం. అలాంటిది మన మనసులో ఉన్న భావాలని ఈ శిలల్లో చూపించటం అమోఘం. ఆ ముఖాల్లో ఉన్న హావభావాలు చూడండి. భక్తి, పారవస్యం, మందహాసం, కేశాలంకరణ, జీవన శైలి ఇవన్నీ చూస్తుంటే వీళ్ళు సజీవంగా మన ముందు నిలబడి ఉన్నారేమో అని అనిపిస్తుంది. 2200 ఏళ్ల క్రితం, ఎప్పుడో క్రీస్తు పుట్టక ముందు ఎంతటి నాగరికత, నైపుణ్యం మన వాళ్ళకి ఉండటం ఎంత అద్భుతం. ఇవన్నీ ఎలా పోగొట్టుకున్నాం?
ఎక్కడి అమరావతి, ఎక్కడి లండన్? అసలు ఈ శిల్పాల గురించి వీళ్ళకెలా తెలిసింది? అవి ఇక్కడికి ఎలా వచ్చాయి? ఆ కథ చెప్తాను. కథలో ఎన్ని మలుపులున్నాయో మీకే తెలుస్తుంది. సుదీర్ఘమైన ఆంధ్ర చరిత్రలో 3 విదేశీయులు ప్రముఖ పాత్ర వహించారు. అందులో మొదటి వ్యక్తి కోలిన్ మెకంజీ. దక్షిణ భారత చరిత్ర, ప్రాచీన కట్టడాల మీద ఆయనకు ప్రత్యేక ఆసక్తి ఉంది. మైసూరు నుండి ఒరిస్సా వరకు పర్యటించి చారిత్రక ప్రదేశాలు, ప్రాచీన కట్టడాల వివరాలు సేకరించారు. ఈ పరిశోధన కోసం మెకంజీ కొందరు పండితుల్ని చేరదీసి ఉద్యోగంలో పెట్టుకున్నారు. ఈయన పేరు ధర్మయ్య, జైన పండితుడు. ప్రాచీన తాళపత్రాలను, శాసనాలను చదవటంలో దిట్ట. ఈయన పేరు కావలి వెంకట లక్ష్మయ్య. ఏలూరుకు చెందినవాడు. స్థానికులతో మాట్లాడి సమాచారం సేకరించటం ఆయన బాధ్యత. టెలిస్కోపు పట్టుకున్నది కిష్టప్ప. కెమెరాలు లేని ఆ రోజుల్లో తాను చూసినవన్నీ మెకంజీ చిత్రాలుగా గీశాడు. ఆయన సేకరించిన పత్రాలు 2500 డ్రాయింగులు మెకంజీ కలెక్షన్ అన్న పేరుతో బ్రిటిష్ లైబ్రరీలో భద్రపరిచారు. 1797లో ఒంగోలు మీదుగా వెళ్తున్నప్పుడు అమరావతి శిథిలాల గురించి ఆయనకు తెలిసింది. వెంకట లక్ష్మయ్య సోదరుడు బోరయ్యను వెంటపెట్టుకుని అమరావతి సందర్శించారు. దీపాల దిన్నె అని అందరూ పిలిచే దిబ్బ వద్ద శకలాలు దొరికాయి. ఆ శిల్పాల వివరాలు సేకరించారు. వాటి చిత్రాలు గీశారు. అలా అమరావతి శిల్పాలు వెలుగులోకి వచ్చాయి. తర్వాత విధి నిర్వహణలో ఇతర ప్రాంతాలకు వెళ్ళిపోయాడు. రాజా వాసిరెడ్డి వెంకటాద్రి నాయుడు కృష్ణానదికి ఇరువైపులా ఉన్న నందిగామ, అమరావతి ప్రాంతాలకు జమీందారు. అమరావతిలోని ప్రముఖ అమరేశ్వరాలయం పునరుద్ధరించాడు. ఉదారుడు, దానధర్మాలు చేసేవాడు. దోపిడీలు, దౌర్జన్యాలను అరికట్టాడు. మంగళగిరిలోని పానకాలస్వామి గుడిలో గాలిగోపురం కట్టించారు. ఆయన తన నివాసాన్ని నది ఆవల ఉన్న చింతపల్లి నుండి అమరావతికి మార్చాడు. దురదృష్టవశాత్తు దీపాల దిన్నెలోని ఇటుకలన్నీ భవన నిర్మాణానికి వాడారు. అక్కడి బండలన్నీ అమరేశ్వరాలయం గుడి సోపానాలకి వినియోగించారు. ఇలా అమరావతి శిల్పాలు చాలా వరకు మట్టిపాలయ్యాయి. 1815లో మెకంజీ తిరిగి అమరావతి వచ్చారు. 6 నెలలు ఇక్కడే ఉండి ఈ ప్రాంతమంతా సర్వే చేశారు. ఇది అప్పటి అమరావతి ప్లాను. బెజవాడ దగ్గరున్న మొగల్రాజపురం జైన గుహలను, ఉండవల్లి దేవాలయాలను సందర్శించి వాటిలో శిల్పాలన్నింటినీ డ్రాయింగులు తీసి భద్రపరిచారు. అమరావతి స్తూపాన్ని, అక్కడ ఉన్న శిల్పాల డ్రాయింగులతో అమరావతి ఆల్బం 3 కాపీలు తయారు చేశారు. అవి మద్రాసు, కలకత్తాలోని ఏషియాటిక్ సొసైటీలకు, 3వది లండన్లోని బ్రిటిష్ లైబ్రరీకి పంపించారు. మద్రాసు, కలకత్తా పంపించిన ఆల్బం కాపీల ఆచూకీ లేదు. ఇది బ్రిటిష్ లైబ్రరీ, ప్రపంచంలో అతిపెద్ద లైబ్రరీ. ఈ గ్రంథాలయంలో 15 కోట్ల పుస్తకాలు ఉన్నాయి. ఇది ఆసియా విభాగం. అమరావతి సమాచారాన్ని తెలిపే అమూల్య గ్రంథాలు ఇక్కడ ఉన్నాయి. మెకంజీ తయారు చేసిన అమరావతి ఆల్బం ఏకైక ప్రతి ఇక్కడే ఉంది. మెకంజీ తాను సేకరించిన శిల్పాలన్నీ లెక్కలు తీసి జిల్లా కేంద్రమైన మచిలీపట్నం తరలించాడు. అలా అమరావతి శిల్పాల ప్రయాణం మొదలైంది. మచిలీపట్నం కృష్ణా జిల్లాలో బంగాళాఖాత సముద్ర తీరంలో ఉన్న ఈ పట్టణం ఎంతో ప్రాచీనమైనది. ఈ పట్టణానికి 2000 ఏళ్ల చరిత్ర ఉంది. ఇక్కడ ఉన్న రేవు ద్వారా విదేశాలతో వర్తక, వ్యాపార సంబంధాలు ఉండేవి. ప్రాచీన గ్రీకు యాత్రికులు దీనిని మైసీలియస్ లేక మసీలా అన్న పేర్లతో పిలిచేవారు. కాకతీయుల కాలంలో, నిజాం పాలనలో ఎగుమతి, దిగుమతులకు ఇది ప్రధాన కేంద్రంగా ఉండేది. ఈస్ట్ ఇండియా కంపెనీ
భారతదేశంలో మొదటి వ్యాపార కేంద్రాన్ని ఇక్కడే ప్రారంభించింది. తూర్పు కోస్తా ప్రాంతానికంతా ఇది ముఖ్య పట్టణంగా ఉండేది. 1818లో అమరావతి శిల్పాలు ఇక్కడికి వచ్చే నాటికి రాబర్ట్సన్ కలెక్టర్గా ఉన్నారు. ప్రజల సౌకర్యార్థం ఒక మార్కెట్ను నిర్మించారు. ఇది ఆ మార్కెట్ ప్లాను. అమరావతి శిలాఫలకాలను మార్కెట్ సుందరీకరణకు వాడేశారు. అలా మెకంజీ సేకరించిన శిల్పాలలో కేవలం 25% మాత్రమే మిగిలాయి. అమరావతి శిల్పాలైతే పోయాయి, కానీ ఈ ప్రాంతానికి రాబర్ట్సన్ పేట అన్న పేరు మిగిలింది. గుంటూరు 1845లో కమిషనర్గా ఉన్న వాల్టర్ ఎలియాట్ అమరావతిలో తవ్వకాలు జరిపి కొన్ని శిల్పాలు సేకరించారు. వీటిని ఎలియాట్ మార్బుల్స్ అని అంటారు. ఆ తర్వాత కూడా అనేక మంది పురాతత్వవేత్తలు అమరావతిలో తవ్వకాలు జరిపారు. ఈ తవ్వకాల్లో బయటపడ్డ శిల్పాలను మద్రాసులోని మ్యూజియంలకు తరలించారు. వీటి డ్రాయింగులు, కేటలాగులు తయారు చేశారు. అక్కడ్నుంచి బ్రిటిష్ మ్యూజియంకి తరలించారు. కొన్ని శిల్పాలు కలకత్తా పంపించారు. మిగతావి మద్రాసులోనే ఉన్నాయి. కలకత్తా పంపిన శిల్పాల ఆచూకీ తెలియలేదు. 1886లో మద్రాస్ మ్యూజియంలో ఉన్న అనేక శిల్పాలను సిమెంటుతో గోడకి తాపడం చేశారు. సిమెంటు రియాక్షన్తో అవి దెబ్బతిన్నాయి. అలా నలుమూలలకు చేరిన శిల్పాలు 100 ఏళ్లపాటు మరుగున ఉండిపోయాయి. లండన్ మ్యూజియంలో శిల్పాలు మంచు, వాతావరణ కాలుష్యంతో దెబ్బతినడం గమనించారు. 1992లో అమరావతి శిల్పాలకు వాతావరణ మార్పుల నుండి రక్షణ ఇస్తూ ప్రత్యేక గ్యాలరీని ఏర్పాటు చేశారు. తిరిగి దీన్ని పునరుద్ధరించి 2017 డిసెంబర్ 14న మళ్లీ ప్రారంభించారు. అలా అమరావతి శిల్పాలలో అతి కొద్ది భాగం మిగిలాయి. అవి అమూల్యమైనవి, వెలకట్టలేనివి. చరిత్ర అంటే ఏముంది? రాజులు, రాజ్యాలు, గుళ్ళు, గోపురాలు, అంతే కదా అనుకుంటాం. నిజానికి మేం ఆడే ఆటలో చరిత్ర ఉంది, మేం పాడే పాటలో చరిత్ర ఉంది, కట్టుకునే బట్టల్లో చరిత్ర ఉంది, పెట్టుకునే నగల్లో చరిత్ర ఉంది. చివరికి మేం తినే ఆహారంలో కూడా చరిత్ర ఉంది. ప్రతి సంవత్సరం తెలుగు వాళ్ళం ఓ పండగ చేసుకుంటాం. ఆ రోజు ఒక పచ్చడి తింటాం. ఆ పచ్చడికి 2000 ఏళ్ల చరిత్ర ఉంది. ఆ కథ చెప్తాను, చూడండి.